డబ్బున 31 దావత్ తీసుకుందామని ఫోన్ చేశాను. మన గ్రూప్ ఇది ఎంజాయ్మెంట్ ఎడ దొరుకుతాయి చెప్పు. ప్లాన్ చేస్తున్నా మళ్ళీ న్యూ ఇయర్ అని అంటున్నావు కానీ గో చికెన్ తెచ్చుకుందాం, మటన్ తెచ్చుకుందాం, మనం కబాబ్ రెడీ చేసుకుందాం. ఇక అంతా వేసుకోవాలి మళ్ళీ కరెక్ట్. తీర్పుడు వచ్చినావు, ఫోన్ చేసినావు, మాట్లాడదామన్నావు. అదే మనకి న్యూ ఇయర్ డబ్బున 31 దావత్ తీసుకుందామని ఫోన్ చేశాను. మన గ్రూప్ ఇది తప్పు లేదు, ఏం లేదు. అందరం ఒకటా ఈ ప్లానింగ్ చేసుకున్నాము. మన పోరాడు ఏం ప్లానింగ్ అంటే మొత్తం అది పెద్ద ప్లానింగ్. చికెన్ తెచ్చుకోదామా, ఏం తెచ్చుకోదాం? ప్లాన్ ఏంది చెప్పు. మటన్ న్యూ ఇయర్ ప్లాన్ వేసుకోమన్నాడు. లేదా మీరు ఎవ్వరు లేదు, నేను న్యూ ఇయర్ ప్లాన్ ఏం చేస్తావు? నేను పతంగులు ఎగురేస్తున్నాం. న్యూ ఇయర్ ప్లాన్ ఎవ్వరు లేరా? ఎవ్వరు లేరు. 31 దగ్గరకు వచ్చింది, దావా చేసుకోవాలి మనం. 31 ఎవరు ఎవ్వరు లేరు. మళ్ళీ మనిషికి 1000 రూపాయలు వేసుకుంటున్నాం. పండుగ చాలా టైం ఉందిరా. సరే ఇప్పుడు అయితే పేజ్ అయితే పోదాం కానీ కూరలు జోరు మీద ఉన్నారు. ఆగ జరా ఎంజాయ్మెంట్ ఎడ దొరుకుతాయి చెప్పు. నడు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసినాం మేము ముందరికి. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే చెప్పుర్రా, మనమైతే ఇలా 31 దావత్ చేసుకుంటాము. ఇంకేముంది ఇక మా ప్లాన్లో మేము ఉన్నాము. అన్ని ఐటమ్స్ అన్ని రెడీ ఉన్నాయి. మా తానా 31 దావత్ చేసుకుంటున్నాము. చూడు ఇక ఎట్లుంటుందో మన లొకేషన్ అయితే చూసుకోండి. ఇప్పుడైతే లొకేషన్కి అయితే వచ్చినాం. జర కొంచెం ఇవన్నీ గడ్డి ఉంది మొత్తం. ఏం చేసేది అన్నీ కానీ పీకాలి అంతే. స్టాప్ చేస్తాం, అప్పటిదాకా ఉండరు. సక్సెస్ఫుల్ గా కట్టెలు అయితే అన్ని తెచ్చుకున్నాం. కాల్చుడు ఒకటే జరుగు సార్, కట్టెలు అయితే అన్ని తెచ్చుకున్నాం. ఇక రాయి అయితే అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇక మంట వేడి స్టార్ట్ చేద్దాం. ఇక మంట వేడి చికెన్ నడుకోవాలి మనం. ఇప్పుడైతే మేము కబాబ్ చేస్తున్నాం. దాని సెటప్ ఉంది చిన్నది, అదైతే మంచిగా అరేంజ్ చేస్తున్నాము. మనమైతే ఇవన్నీ సెటప్ నీట్గా వేసేయాలి. ఇప్పుడు ఈ రాళ్ళ మీద మన సీకులు కాలుతాయి. కింద మొత్తం నింగలం ఉంటుంది. మన కింద మంట పెడుతున్నాం మేము. కింద మంటకి మీద కబాబ్ ఉంటుంది. సీకులకు తెస్తే ఇక పెట్టు. సో గైస్, మేమైతే కట్టెలు ఇడుస్తున్నాం. వాళ్ళైతే పోయి సెటప్ చేస్తారు. ఇప్పుడైతే కట్టెలు అయితే ఇంకొని సెటప్ మేము ఎన్ని కట్టెలు ఇరగొడుతుంటే అలా అంత పోయి వచ్చేస్తారు. దొడ్డి కట్టెలు ఇస్తున్నా. వాళ్ళైతే పోయి సెటప్ చేస్తారు. మంచి కట్టెలు అయితే తెమ్మన్నారు గైస్. అన్నీ అయినాయి కట్టెలు. డబ్బులు ఏరి సెటప్ చేయాలి. మంట అయితే ముట్టేరి. ఇలా గైస్, ఇప్పుడైతే మనం
ఈ సన్న పొట్టు పెడితేనే మంట అవుతుంది, లేకుంటే కాదు పని. సన్నపొట్టు కింద ఎందుకు వేస్తున్నామంటే మంట మంచిగా అంటుకుంటాను. తర్వాత దీని మీకు వెళ్ళి మనం దొడ్డు కట్టెలు పెట్టుకోవాలి మంచిగా. అయితే ముట్టిస్తాం. గైస్ మేమైతే కూడా ఇదంతా సాఫ్ చేసుకున్నాము. సాపకి వచ్చి చికెన్ కడుక్కొని మనం కబాబ్ రెడీ చేసుకున్నాం. ఇక ఇంకొనే ఉండాలి. చలో చికెన్ పెట్టరు ఇక కడుగుదాం. ఇక దవదాం అవి కబాబ్ చేద్దాం. ఇక సీకులు గైస్ మేమైతే ఇప్పుడు చికెన్ అయితే కడుగుతున్నా. చికెన్ అయితే వేసినాం, నీళ్ళు పోసి ఇప్పుడు మంచిగా ఇది కడిగి చికెన్ అయితే మంచిగా కడుక్కున్నాక కొంచెం దీనికి మసాలా గీసాలు అన్నీ కట్టించేసి వేసుకున్నామంటే అది మెంటల్ అయిపోతుంది. ఇక కబాబ్ కూడా వెయిట్ చేస్తుండ్రి. గైస్ చికెన్ అయితే కడిగేసిన మంచిగా ఫ్రెష్గా. ఇప్పుడైతే దీనికి మసాలా అవన్నీ పెట్టేసి కలిపి పెట్టుకుందాం మనం. చలో అయిపోయింది నారా కోసినారా ఉల్లిగడ్డ నా చికెన్ అయిపోయింది, రెడీగా ఉంది. ఇంకో నిమ్మకాయ తీసుకో, ఉల్లిగడ్డలు కోస్తున్నావు. ఇంకా మనం వచ్చేసారు, మా టేస్ట్ చూపిస్తాం మీకు. వచ్చేసారు ఇగో చికెన్ అయితే రెడీగా ఉంది. కారం, పసుపు, ఉప్పు, మసాలా, అల్లం ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకుందాం. ఇక చలో అన్నీ ఒకటేసారి వేసుకొని మంచిగా కలుపుకున్నామంటే అయిపోతుంది. మంచిగా కలుపుకుంటేనే ఆయిల్ పోసుకుందాం మంచిగా. పోయి ఇలా ఆయిల్ పోసుకుంటా మంచిగా కలుపుకున్నాం అనుకో నీట్గా అంటుతుంది అనమాట పీస్కి. అంతా వేసుకోవాలి మళ్ళీ కరెక్ట్ వేసుకొని కలుపుకున్నాం అనుకో పీస్ అనేది టేస్ట్ మాత్రం మెంటల్ ఉంటుంది. ఇక ఇంకోటి తెలియదు, ఇలా 5 చెంచాల కారం వేసినా ఒక్కొక్కటి చచ్చిపోతాడు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. మర్చిపోయారు మా వాళ్ళు, పెరుగు తేరంటే మర్చిపోయారు. ఇప్పుడు పోయారు తేలికి. గైస్ ఆనియన్ అయితే కట్ చేసిన. ఇప్పుడు మా వాళ్ళు అయితే పెరుగు లేదని చెప్పి పెరుగు దేనికి పోయారు. బన్నీ తమ్ముడు తీసుకురానికి పోయారు. అది వచ్చేంత లోపల ఈ ఆనియన్ అన్న కట్ చేసుకుందాం. ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాం. ఇక వాళ్ళు వచ్చేంత లోపల ఇవి కోసి పెట్టుకున్నామంటే అయిపోతుంది. ఇక వాళ్ళు రాగానే అది కొంచెం కలిపేసి చికెన్ లాగా పెరుగు వేసి కలుపుకొని పెడితే అయిపోతుంది. ఎగ్గు మన పెద్ద సింగరేనా, యూట్యూబ్లో పెద్ద సింగరేనా, మెంటల్ పాటలు పాడతాడు. ఒక పాట అందరా పాడరా జగ్గు. నువ్వు సింగర్ పాడు. పెరుగు తీసుకురారా నాయన అంటే గంటలు షేప్ పోయారు. వాళ్ళు గంట షేప్ పోయారు. ఇగో ఇప్పుడు వస్తారు. అట్లుంటది మనతోని ముచ్చట. పెరుగు అయితే తీసుకొచ్చారు. ఇంకా మనం దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టి ఒక 10 నిమిషాలు దానికి రెస్ట్ ఇచ్చినాం అనుకో పీస్ అనేది మంచిగా. అప్పలోపు మన బిజీ పని ఉందా, మంట కొట్టి అన్నాడు. అప్పటిలోపు వీళ్ళు మంట ముట్టిస్తారు, మనం అయితే చేసుకుందాం. ఇక ఇప్పటికైతే పెరుగు వేయలే, ఇప్పుడు పెరుగు తెచ్చినాం, వేస్తున్నాం పెరుగు కలిపిగా. పెరుగు వేసేసిన మంచిగా కలుపుకున్నామంటే అయిపోతుంది. నిమ్మకాయ అయితే వెనుకుదాం ఇప్పుడు. ఇక దీంట్లో ఉప్పు కారం ఎట్లుందో అయితే ఓరం చూడలేదు. మా పక్కన అయితే పెద్ద మనిషి కూర్చుండు, మరి పెద్ద మనిషిని అడుగుదాం ఎట్లుందో ఉప్పు. అంత ఉప్పు పాడైంది. అవునా నిజమా? కావాలని వేసిన నేను ఉప్పు. ఇంకొంచెం పెట్టు, ఒక్కసారి ఏం తెలియదు. ఇప్పుడు మంచిగా ఉంది. ఫస్ట్ టైం ఉప్పు ఉందా అంటుండు, ఇప్పుడేమో మంచిగా ఉందా అంటుండు. గుర్తుపట్టాలి ఏం లేదా? నీకు తెలియదు లేదు మనలేదు, నీకు తెలియదా బాబు? అందుకే ఇంకో 2 సార్లు టెస్ట్ చేసినా. అందుకే
పెద్ద మనిషి మా పెద్ద మనిషి గ్రూప్ లో పెద్ద మనిషి అంటే ఈయననే ఏమైనా ఈయన చెప్తాడు మా ఏ ఉకానకు అట్లా అంటున్నావు పెద్ద మనిషి అని పెద్ద మనిషిరా ఏ నీకన్నా చిన్న నువ్వు పెద్ద మనిషి అంటావు అరే పిచ్చోడా నువ్వు మా గ్రూప్ లో పెద్ద మనిషి నువ్వు ఈడ అప్పుడే పండు ముసలో ఆయన అవును అప్పుడే పండు ముసలో ఆయన వేసేసాడు బాగా వేసేసాడు. అన్న అయితే మంట అయితే ముట్టిస్తుండు మంట అయితే మంటలేదు గాలి మస్తు వస్తుంది ఈడు వస్తుండో గాలిని వదిలి తప్పించుకొస్తుండు ఈడు వస్తుండో గాలి వస్తుంది ఈడు వస్తుంది గాలి వస్తుంది అంతే వస్తే గాలి వస్తుందా మళ్ళా నువ్వు పెద్ద మనిషివా చలో పొయ్యి అయితే పెట్టినాం మంట అయితే అట్లనో ఎట్లనో తిప్పలవాడు అయితే పెట్టినాం మంట అయితే మంచిగా మండుతుంది ఇంగళాలు అయ్యేంత వరకు మనం ఇట్లనే పెట్టుకోవాలి మంట ఇంగళాల మీద మనం కబాబ్ కాలిస్తే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇప్పటి వరకు వెయిట్ చేద్దాం ఇంగళాలు కూడా కాగాలి కదా గైస్ మనం అయితే 10 minutes బయట సైడ్కి పెట్టినాం కదా చలో ఇప్పుడైతే ఇక మనం సీకు కుచ్చుకుందాం ఇక చికెన్ బన్నీ పట్టుకో చలో మనం అయితే మంచిగా కుచ్చుకుందాం ఇప్పుడైతే చేసి పెట్టి పోయి ఇంగళాల మీద పెడితే ఇక మంచిగా కాలుతాయి టేస్ట్ అవుతాయి ఇప్పటివరకు వెయిట్ చేయరు అరే సన్నీ మంట పెట్టినామా సన్నీ ఇగో చూడ ఒకసారి అయితే ఇవన్నీ కుచ్చినాం చికెన్ పీసులు అన్నీ ఇప్పుడైతే మంట కింద పెడదాం ఇంగళం అంటే బొగ్గుల కింద పెడితే టేస్ట్ మంచిగా అవుతుంది చలో పెట్టాం పెట్టేసి అన్నా అది గడికి జరపాలన్నా అన్న ఈ చికెన్ పీస్ వచ్చాడు గుంజుకో నా ఆయిల్ ఫస్ట్ అయితే మంచిగా ఇంగళాలు చుట్టా అనుకోవాలి అన్నీ వాడుండి చీకని తిప్పుతుండు కాలుతాయి మంచిగా నాకు కూడా వేరే పొరికి తిరుగుతలేదు కొద్దిసేపు అయితే జరుగుతాయి అవి మద్దలు తిప్పొచ్చిండు మద్దలు తిప్పు మస్తు కింద మన నల్ల మద్దలు తిప్పు మళ్ళీ అయితే ఇద్దరు కాలుస్తారు మంచిగా మనమైతే ఆయిల్ అప్లై చేద్దాం దానికి ఇంకా మంచిగా కాలుతుంది షేగ అయితే మస్తు కాలుతుంది షేగ కొడుతుంది చేతులకి మస్తు కాలుతున్నాయి తిప్పు సన్నీ తిప్పు నువ్వు రుద్దు ఇగో ఈ కొనానికి రుద్దు మంచిగా ఒక్క నిమిషం రుద్దుతున్నా కాలుతుంది అయ్యా నాకు దీనికి వీడ కాలుతుంది గట్టిగా వంట పట్టింది అంత బద్దలు కంటారు మంట తిప్పుడే ఆయన ఈ కొన్నా దువ్వాలు చెప్తలే అన్న ఆడైతే పెట్టనీకి వస్తలే గాయస్ మస్తు కాలుతుంది మంట పీస్ అయితే చూడవచ్చు ఎట్లా కాలిందో ఇగో అంటే 31st దావత్ అంటే ఎట్లున్నారే మళ్ళా ధూమ్ ధామ్ ఉండాలి మెంటల్ రైట్ మంచిగా కాల్చున్నాం బని ఊబో సార్ ఊపుకో మళ్ళా రైట్ ఊబో చూడొచ్చు మీరు అయితే ఇంత మంచిగా వాళ్ళని ఇప్పుడు అయితే తిననీకి అయితే రెడీగా ఉన్నాయి నువ్వు జర్రసేపు కొంచెం మంచిగా కావాలని అట్లనే పెట్టినాం 2 నిమిషాలు అయితే తీసి తినుడే ఇంకా మంచిగా ఆరామ్సే గైస్ ఇప్పటి వరకు అయితే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే డూ సబ్స్క్రైబ్ బెల్ సింబల్ కూడా యాక్టివేట్లో పెట్టుకోరు ఎందుకంటే లైక్ చేసిన వీడియోలు కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది కాబట్టి సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థమ్స్అప్ అయితే దేనికో వేరు ఇంకా రైట్ ఇవి తీసేసి తినడమే ఇక లేట్ చూడొచ్చు వీడియో ఇట్లా అయితే కాలిందో మంచిగా గాల్చినాము పీస్ అయితే మంచిగా కాలేదు
సో గైస్ చికెన్ అయితే మంచిగా కాలింది, మనమైతే తీసుకుందాం. సరా ఇది పిసికిర్రు దీని. మరి ఏం చేసుకుని బన్నీ గిలాస్ తీసుకో, పట్టుకో. ఇంకా కూర్చునే ఉన్నాం గారా. తాగిగా పెట్టేదిగా, తాగిగా. మా స్టైల్ దావత్, 31st దావత్. ఎట్లుంది సన్నీ? ఇంకా కన్నా మంచిగా ఉంటుంది 31st దావత్. అంతేనా? పంచ్ వేసేసాడు నాకు. ఎన్ని వస్తున్నావు? అరే అలా కూడా చెప్పుర్రా. 2025కు మనం పోతున్నాం కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ 2025. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. చలో చేస్ మళ్ళీ ఒకసారి. టేస్ట్ అయితే సూపర్ అయింది గాయ్స్. టేస్ట్ ఎట్లుంది పని? మస్తు ఉంది. అదే అడుగుతున్నా అని చెప్తున్నా. ఇది మనమే కలిసినాక ఎత్తుంటుంది ఇంకా. అది గైస్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇట్లనే ఎంజాయ్ చేయరు 31st. అందరు సేఫ్ ఎంజాయ్ చేయరు అంతే. గంట కొట్టండి గైస్. వీడియో అయితే కంప్లీట్ అయింది. మీరు కూడా మంచిగా సేఫ్గా సెలబ్రేషన్ చేసుకోరి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మళ్ళీ ఒకసారి. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, షేర్ చేయరి, బెల్ సింబల్ ఎప్పుడు యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము పెట్టిన వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కాబట్టి. సో మళ్ళీ ఒకసారి అందరికీ బాయ్ బాయ్ బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్.